క్రీస్తు సంఘము నిజమైన సంఘము పరలోకానికి ఇది ఏ మార్గము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులకు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైనటువంటి నామము ద్వారా మరొకసారి ఈ వీడియో కార్యక్రమం ద్వారా మీకు నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియపరుస్తున్నాను. దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ శ్రేష్టమైనటువంటి సమయాన్ని బట్టి తండ్రి అయిన దేవునికి మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి స్తుతులు స్తోత్రాలు తెలియచేస్తూ ఈ వీడియో కార్యక్రమానికి మీలో ప్రతి ఒక్కరికి మరొకసారి హృదయపూర్వక స్వాగతాన్ని నేను తెలియపరుస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుని ఈరోజు ఒక విలువైనటువంటి జ్ఞానాంశాన్ని మనం ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైనటువంటి మా తండ్రి, మా దేవ, మీ పరిశుద్ధమైన అతి శ్రేష్టమైన ఉన్నతమైన నామమును బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు కృతజ్ఞతలు తెలియచేస్తున్నాం. ఈ భూమి మీద మీరు మాకు అనుగ్రహించినటువంటి ఈ ఆయుష్ను బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, ఈ స్థితిని బట్టి, ఈ జీవితాన్ని బట్టి మీకు మరొకసారి మా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు తెలియచేస్తున్నాం. ఈ సమయంలో నాయన మీరు మాకు అనుగ్రహించినటువంటి ఈ సమయాన్ని బట్టి మరొకసారి మీకు కృతజ్ఞతలు. మీ వాక్యాన్ని మేము ఆలోచన చేయుచుండగా సమయోచితమైనటువంటి జ్ఞానాన్ని, సమయోచితమైనటువంటి సహాయాన్ని అనుగ్రహించి మీ లేఖనముల యందు, మీ గ్రంథంలో ఉన్నటువంటి విషయాలను మేము ధ్యానిస్తున్నప్పుడు ఉన్నవి ఉన్నట్లుగా మేము ధ్యానించి అర్థం చేసుకుని విని వాటిని ఇతరులకు బోధించి మా జీవితాలను అన్వయింప చేసుకుని మీ నామానికి మహిమకరంగా జీవించే భాగ్యాన్ని మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని, ఈ కార్యక్రమాన్ని దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు ప్రభు నామంలో ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాను పరమ తండ్రి, ఆమెన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మరొకసారి ఈ వీడియో కార్యక్రమానికి స్వాగతం పలుకుతూ ఉన్నాను. గతించినటువంటి వీడియోలో మనము యేసుక్రీస్తు ప్రభువారు సర్వాధికారము కలిగినటువంటి దేవుడు అని మనం చదివాం. ఆయన తనంతుడు తానుగానే నాకు భూమి మీదను పరలోకమందును సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది అని మత్తయి సువార్త 28వ అధ్యాయము 18, 19 వచనాలు మనం చదవగలిగినట్లయితే అక్కడ ఈ విధంగా రాయబడింది: పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడింది అని ఆయన చెప్పినట్లుగా మనం చదివాం గతించినటువంటి వీడియోలో. ఈరోజు ఆ గతించినటువంటి వీడియోలో ఆయన కలిగి ఉన్నటువంటి సర్వాధికారాల్లో మొట్టమొదటి అధికారాన్ని మనం పోయినసారి ఆలోచన చేసాం. యేసుక్రీస్తు ప్రభు పాపులను క్షమించడానికి అధికారం కలిగినటువంటి దేవుడు, వారు చేసినటువంటి పాపాలను క్షమించగలిగినటువంటి శక్తి కలిగినటువంటి దేవుడు అని మనం చదివాం. ఈరోజు కొద్ది నిమిషాలు యేసుక్రీస్తు ప్రభు వారికి ఆయన కలిగి ఉన్న అధికారాల్లో అతి ప్రాముఖ్యమైనటువంటి అధికారాన్ని గురించి మనం ఆలోచన చేయబోతున్నాం. అయితే ముందుగా మీరు గమనించవలసినటువంటి విషయం ఏంటంటే, ఈరోజు మనం ఆలోచన చేయబోయే విషయం చిన్న విషయం కాదు. అది చాలా విస్తృతమైనటువంటి, చాలా విలువైనటువంటి, చాలా లోతైనటువంటి జ్ఞానం కలిగినది. అయితే దేవుడు నాకు ఇచ్చినటువంటి జ్ఞాన పరిధిలో ఆ విషయాన్ని గురించి చాలా క్లుప్తంగా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాను. దయతో మీరు గమనించాలని ప్రేమపూర్వకంగా కోరుతున్నాను. ఎందుకనంటే మనం గ్రంథాన్ని చదువుతున్నప్పుడు, దేవుని గ్రంథాన్ని మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు అది ప్రతిరోజు చదివే కొలది లోతైనటువంటి జ్ఞానంలోనికి మనల్ని నడిపిస్తూ ఉంటుంది. కనుక ఈరోజు మనం ఆలోచన చేయబోయే అంశం ఏంటనంటే, యేసుక్రీస్తు ప్రభు పాతాళ లోకము మీద అధికారము కలిగినటువంటి వాడు అని మనం ఈరోజు చదవబోతున్నాం. ఆయనకు భూమి మీదను పరలోకమందును సర్వాధికారము ఇయ్యబడి ఉన్నదని మనం గతించిన వీడియోలో చదివాం. ఈరోజు యేసుక్రీస్తు ప్రభు పాతాళము మీద కూడా ఆయన అధికారం కలిగిన దేవుడు అని మనం చదవబోతున్నాం. మొట్టమొదటిగా మనము ప్రకటన గ్రంథంలోకి వెళ్ళి ఒక వచనాన్ని చదివే ప్రయత్నం మనం చేద్దాం. ప్రకటన గ్రంథం మొట్టమొదటి అధ్యాయంలో 18వ వచనంలో మనం చదవగలిగినట్లయితే, ఈ ప్రకటన గ్రంథము అనేటువంటిది యోహాను గారు పద్మాసు దీపములో పరవశుడై పరలోకములో జరిగే ప్రతి సన్నివేశాన్ని ఆయన దర్శనము రీతిలో చూస్తూ ఆయన రాసినటువంటి గ్రంథంగా మనందరికీ తెలిసినటువంటి విషయం. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారే స్వయంగా యోహాను గారితో ఈ విధంగా చెప్తున్నారు.
నేను మొదటివాడను, కడపటివాడను, జీవించువాడను. మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడినై ఉన్నాను. మరియు మరణము యొక్కయు, గమనించాలి, మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినటువంటి మాట, మరణము యొక్కయు పాతాళ లోకపు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి. మనకి సర్వసాధారణంగా తాళపు చెవులు అనేటువంటివి మన దైనందిక జీవితంలో, మన అనుదిన జీవితంలో మనందరికీ సర్వసాధారణంగా మనం వాడే వస్తువు అది తాళపు చెవి. తాళపు చెవి దేనికి సూచన అని అంటే అధికారానికి సూచన. అధికారానికి సూచన తాళపు చెవి. ఉదాహరణకి మన ఇంటికి మనం తాళం వేసుకుంటాం. ఎందుకనంటే అది మన ఇల్లు కనుక. మన ఇంటిలోనికి ఎవరైనా ప్రవేశించాలంటే మొట్టమొదటిగా తాళం తీయవలసినటువంటి అవసరత ఎవరికి ఉంటుందంటే మనకే ఉంటుంది. ఎందుకనంటే అది మన ఇల్లు. మన ఇల్లుంట్లోనికి మనం ఇతరులను ప్రవేశింపబెట్టాలని అంటే మన అంతటగా ఇష్టపడి తాళాలను మనం ఓపెన్ చేస్తే, తాళాలను తెరవగలిగినట్లయితే, ద్వారాలు తెలియగలిగినట్లయితే అప్పుడు ఇతరులు మన యొక్క ఇంటిలోనికి వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారికి మృతుల యొక్కయు, అక్కడ రాశాడు మరణము యొక్కయు పాతాళము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నాయి అని అన్నాడు. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారికి దేని మీద అధికారం ఉంది అని అంటే మరణం మీద ఉంది, పాతాళ లోకము మీద కూడా ఆయన అధికారం కలిగినటువంటి వాడు. ఆయన స్వాధీనంలో ఉన్నాయి తాళపు చెవులు అని అన్నాడు. అంటే పాతాళము అనే పదాన్ని మనం ఆలోచన చేస్తున్నప్పుడు గ్రీకు భాషలో హెడీస్ అనేటువంటి పదాన్ని వాడారు. హెడీస్ అంటే పాతాళము, మృతులు నివసించు స్థలము. హెబ్రీ భాషలో షియోల్ అనే పదాన్ని వాడారు. అనంటే పాతాళము అనేటువంటిది మృతులు ఉండేటువంటి స్థలము, మృతులు తీర్పు కొరకు వేచి ఉండేటువంటి స్థలము అని మనం చదువుతాం గ్రంథంలో. మరొకసారి మీరు గమనించాలి. దీని గురించి సంపూర్ణమైనటువంటి విషయాన్ని నేను మీకు క్లుప్తపరచలేను, విషయాన్ని నేను మీకు వివరించలేను, కానీ అతి సులువుగా కొద్దిగా క్లుప్తంగా మీకు అందించే ప్రయత్నం నేను చేస్తున్నాను. పాతాళము అంటే ఎవరు ఉండే స్థలము ఒకసారి ఒక వచనాన్ని చదివి మనం ముందుకు కొనసాగే ప్రయత్నం చేద్దాం. పేతురు గారు రాసినటువంటి రెండవ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదువుదాం. దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక, ఎవరట? దేవదూతలు ఏం చేశారట? పాపము చేశారట. పాపం చేసిన తర్వాత దేవుడు వాళ్ళని విడిచిపెట్టాడా అంటే విడిచిపెట్టక పాతాళ లోకమందలి కటిక చీకటి గల బెలముల్లోనికి త్రోసి తీర్పుకు కావలిలో ఉంచబడుటకు వారిని అప్పగించింది. అంటే ఇప్పుడు ఈ వచనం ఆధారంగా మనకి ఏమర్థం అవుతుందంటే పాతాళ లోకము అనేటువంటిది మృతులు, చనిపోయేటువంటి వారు అక్కడ ఉండేటువంటి ప్రదేశము. ఎప్పటి వరకు అనంటే క్రీస్తు ప్రభు 2వ రాకడ వరకు, తీర్పు దినం వరకు చనిపోయిన ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ ఉంటారంటే పాతాళ లోకంలో ఉంటారు. ఈ పాతాళ లోకంలో వారు ప్రభు యొక్క తీర్పు కొరకు వేచి ఉండేటువంటి స్థలాన్ని పాతాళ లోకము అని మన గ్రంథం మనకు సమాచారం ఇచ్చింది. అయితే మనం క్రొత్త నిబంధనలోనికి ఆలోచన చేస్తూ ముందుకు కొనసాగుతున్నప్పుడు లూకాసు వార్తలో ఒక సన్నివేశం, మనకందరికీ సుపరిచితమైనటువంటి సన్నివేశం లూకాసు వార్త 16వ అధ్యాయంలో మనం చదువుతాం. లూకాసు వార్త 16వ అధ్యాయంలో ఒక విషయం మనందరికీ తెలిసినటువంటి వృత్తాంతమే. ఈ విషయాన్ని మనం చదివే ప్రయత్నం చేద్దాం. లూకాసు వార్త 16వ అధ్యాయము 19 నుంచి మనం కొన్ని వచనాలు చదివే ప్రయత్నం చేద్దాం. ధనవంతుడు ఒకడుండెను. అతడు ఓదారంగు బట్టలను, సన్నపునార వస్త్రములను ధరించుకొని ప్రతిదినము బహుగా సుఖపడుచుండువాడు. ఎవరో? ధనవంతుడు అనే ఒకడున్నాడట.
వాడు ప్రతిదినము కూడా విలువైనటువంటి వస్త్రాలు, విలువైనటువంటి భోజనము చేస్తూ భూమి మీద సుఖంగా బ్రతుకుతున్నాడట. ధనవంతుడు అని ఒక దరిద్రుడుండెను. వాడు కురుపులతో నిండినవాడై ధనవంతుని ఇంటి వాకిట పడియుండి అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొనగోరెను. ఇక్కడ ఇద్దరు వ్యక్తులు మనకు కనబడుతున్నాడు. ఒకడు ధనవంతుడు, సుఖంగా బ్రతుకుతున్నాడు భూమి మీద. ఒకడు పేదవాడు, వాడికి తినడానికి కూడా సరైన ఆహారం లేక ధనవంతుడి ఇంట భోజనపు బల్ల చుట్టూ పడేటువంటి రొట్టె ముక్కలతో తన ఆకలి తీర్చుకొనగోరాడు అని ఇక్కడ మనం సమాచారం చదువుతాం. కిందకి వెళ్ళి 22వ వచనం మనం చదివితే, ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడును. ధనవంతుడు కూడా చనిపోయి పాతిపెట్టబడును. అంటే మరణము అనేటువంటిది భూమి మీద అందరికీ సంప్రాప్తమైంది. అందరికీ వస్తుంది మరణం. మరణమును రుచి చూడనటువంటి నరుడు భూప్రపంచం మీద ఏ మనుష్యుడు లేడని గ్రంథం మాట్లాడుతుంది. అంటే ఆ భూమి మీద సుఖంగా బ్రతికేటువంటి ధనవంతుడు చనిపోయాడు. భూమి మీద కష్టాల పాలయ్యి తినడానికి తిండి లేక, ఆహారం లేక, కట్టుకోవడానికి వస్త్రము లేక, ఉండడానికి నివాసము లేక అలాగూ బ్రతికినటువంటి వ్యక్తి బేద లాజరు కూడా చనిపోయాడు. ఇద్దరు చనిపోయారు. చనిపోయినప్పుడు ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, బేద లాజరు చనిపోయినప్పుడేమో దేవదూతలు వచ్చి వారిని అబ్రహామును రొమ్మున ఆనుకొనుటకు కొనిపోయెను అనే గ్రంథంలో రాయబడింది. మరి ధనవంతుడు బహుగా సుఖపడుచు, విలువైనటువంటి వస్త్రాలు కట్టుకుంటూ, విలువైనటువంటి భోజనము చేస్తూ, విలువైనటువంటి నివాసంలో నివసించినటువంటి వ్యక్తి చనిపోయినప్పుడు మానవ మాతృలు అతన్ని సమాధి చేసినట్లుగా మనం చదువుతున్నాం. ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, భూమి మీద సుఖపడినటువంటి ధనవంతుడి పరిస్థితి మరణం తర్వాత ఎలా ఉంది? భూమి మీద బాధలు పడుతూ తినడానికి ఆహారం లేక, ఉండడానికి వసతి లేక, కట్టుకోవడానికి బట్ట లేక ఉన్నటువంటి బేద లాజరు పరిస్థితి మరణం తర్వాత ఎలా ఉన్నదన్నది ఈ వృత్తాంతంలో మనం గమనించాల్సినటువంటి విషయం. ఇక్కడ 23వ వచనంలోకి వచ్చేటప్పటికి, అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు, ఎవడవాడు? భూమి మీద బహుగా సుఖపడేవాడు. మీరు ఎప్పుడు గమనించండి, ఈ భూమి మీద మనకు అన్నీ సమృద్ధిగా, అన్నీ చేతి నిండా, అన్నీ జీవితంలో ఉన్నప్పుడు దేవుడు జ్ఞాపకం ఉండడు. ఎక్కువ శాతం మందిలో ధనం ఉన్నప్పుడు, ఆరోగ్యం ఉన్నప్పుడు, అన్నీ ఉన్నప్పుడు దేవుడు ఎక్కడున్నాడో, దేవుడు ఎలా ఉన్నాడో, దేవుడు అంటే లెక్క లేకుండా తిరిగే స్వభావం మనిషిని స్వభావం. అలాగునని ఈ ధనవంతుడు కూడా భూమి మీద విర్రవీగిపోయే ఉంటాడు బహుశా. ఎందుకనంటే విర్రవేగలేదని మనం ఎలా చెప్పగలం అంటే, దేవుడు అంటే లెక్క లేకుండా బ్రతికాడు. నిజంగా దేవుడు అంటే లెక్క ఉండి దేవుని మీద భయభక్తులు ఉన్నవాడైతే బేద లాజరు ఎలా బ్రతికాడో, అలాగే దేవుడు నాకు ఈ స్థితిని ఇచ్చాడు కాబట్టి ఈ స్థితిలో నేను దేవునికి నమ్మకంగా ఉండాలనే ప్రయత్నం చేసే ఉండు. కానీ దేవుడి ఉన్నాడు అనేటువంటి భయము లేకుండా తన ఇష్టానుసారంగా భూమి మీద జీవించిన జీవితాన్ని మనం చదువుతున్నాం. అలాగనే ఏమి ఉన్నా ఏమి లేకపోయినా నన్ను సృష్టించిన సృష్టికర్త ఒక ఆయన ఉన్నాడు, ఆయనకి తగినట్లుగా నేను బ్రతకాలని బ్రతికిన విధానాన్ని కూడా మనం చూస్తున్నాం. ఇక్కడ 23వ వచనంలోకి వచ్చేటప్పటికి, అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు అనే పదాన్ని మనం చదివాం. ఎవడవాడు అని అంటే, భూమి మీద సుఖంగా బ్రతికినటువంటి ధనవంతుడు. అంటే భూమి మీద ధనవంతులు ఉన్నారు, పేదరికంలో ఉన్నవారు ఉన్నారు, తినడానికి ఆహారం లేనటువంటి వారు ఉన్నారు. అందరూ ఉన్నారు, అందరూ బ్రతుకుతున్నారు, అందరూ చనిపోతున్నారు. చనిపోయిన తర్వాత నీ బ్రతికేంటి? అది భూమి మీద మనం ఆలోచించాల్సినటువంటి విషయం. ఎందుకనంటే మరణం తర్వాత నీకు ఆలోచన చేసే స్థితి కానీ, మరణం తర్వాత నువ్వు మారు మనసు పొందే స్థితి కానీ, మరణం తర్వాత బాప్తిస్మం పొందే స్థితి కానీ నీకు ఉండదు. అదే కింద ఈ వృత్తాంతంలోనే మనం చదువుతాం. 23వ వచనంలోకి వచ్చేటప్పటికి, అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు కన్నులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మును ఆనుకొని ఉన్న లాజరును చూచి, ఎక్కడ? పాతాళంలో చూచి, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి. ఎక్కడ కోరుకుంటున్నాడు ఇతను కనికరం? దేవుని కనికరం లేకపోతే అబ్రహాము యొక్క కనికరం ఎక్కడ కోరుకుంటున్నాడు? మరణం తర్వాత కోరుకుంటున్నాడు. ఎందుకనంటే మరణం తర్వాత భూమి మీద ఎంత సుఖంగా బ్రతికాడో అంత వేదనకరమైన స్థితిలోకి వెళ్ళాడు. ఎవరు అనంటే ధనవంతుడు. ఇప్పుడు అక్కడికి వెళ్ళి, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి
తన వ్రేలి కొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు బేదల లాజరును పంపుము. ఎక్కడికి పంపాలట? ధనవంతుడేమో వేదనకరమైనటువంటి స్థితిలో ఉన్నాడు, లాజరేమో నెమ్మదకరమైనటువంటి స్థితిలో ఉన్నాడు. అంటే ఈ ఈ వృత్తాంతాన్ని మనం చదువుతున్నప్పుడు పాతాళ లోకంలోనే 2 ప్రదేశాలు ఉన్నాయి. ఒకటి వేదనకరమైనటువంటి ప్రదేశము, 2 నెమ్మదికరమైనటువంటి ప్రదేశము. వేదనకరమైనటువంటి ప్రదేశం ఎవరు వెళ్తున్నారంటే క్రీస్తుని ఎరగనటువంటి వారు, దేవుడంటే పట్టించుకున్నటువంటి వారు, దేవుడికి లోబడినటువంటి ప్రజలు, పాపములోనే ఉంటూ వారి జీవితాన్ని ముగించినటువంటి ప్రజలు వేదనకరమైన స్థితిలోకి వెళ్తున్నారు అని మనం చదువుతున్నాం. క్షమించండి, ఈ వృత్తాంతాన్ని ప్రకారం. ఇప్పుడు లాజరు ఎక్కడికి వెళ్ళాడంటే నెమ్మది పొందే విశ్రాంతి స్థలంలో ఉన్నట్లుగా మనం చదువుతున్నాం. 24వ వచనం, నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము, నేను ఈ అగ్ని జ్వాలలో యాతన పడుచున్నాను. అంటే ఇప్పుడు ధనవంతుడు ఎక్కడున్నాడు? పాతాళ లోకంలోనే యాతన పడే ప్రదేశంలో ఉన్నాడు. యాతన పడుచున్నాను అని కేకలు వేసి చెప్పాను. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవిత కాలమంతయు నీకిష్టమైనట్టు సుఖము అనుభవించితివి, అలాగుననే లాజరు కష్టము అనుభవించినని జ్ఞాపకము చేసుకును. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు. మనకి ఈ వృత్తాంతాన్ని అంతటిని కూడా మనం చదువుతున్నప్పుడు ధనవంతుడేమో యాతనకరమైన స్థలంలో ఉన్నాడు, లాజరేమో నెమ్మదికరమైనటువంటి స్థలంలో ఉన్నాడు. ఇద్దరు ఎక్కడ ఉన్నారంటే పాతాళ లోకంలోనే, మృతుల లోకంలోనే, పాతాళ లోకంలోనే. వీరిరువురు ఇవి ఏం చేస్తున్నారంటే అక్కడ వెయిటింగ్ చేస్తున్నారు. దేనికోసం అంటే తీర్పు కోసం. కాబట్టి ఇప్పుడు పాతాళములో 2 ప్రదేశాలు ఉన్నాయని ఈ వృత్తాంతం మనకి సమాచారం ఇస్తుంది. ఒకటి యాతనకరమైనటువంటి ప్రదేశము, 2 నెమ్మదికరమైనటువంటి ప్రదేశం. ఇంతకీ ఈ పాతాళాన్ని గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు భూమి మీద చనిపోయిన ప్రతి వ్యక్తి కూడా పాతాళం వెళ్తాడు. పాతాళములో మనము చేసిన క్రియలను బట్టి, మనం భూమి మీద దేవుని పట్ల వ్యవహరించిన విధానాన్ని బట్టి మనకి పరలోకం చేరతామా లేకపోతే నరకము చేరతామా అనేటువంటిది నిర్ణయించబడుతుంది. ఇంతకీ పాతాళము అనే విషయాన్ని గురించి క్లుప్తంగా మనం ఆలోచన చేసే ప్రయత్నం చేస్తున్నాం. పాతాళములో యాతన పడేటువంటి స్థలంలోనికి మనం వెళ్ళకుండా, అంటే ధనవంతుడు చేరిన స్థలంలోనికి మనం చేరకుండా, లాజరు చేరినటువంటి నెమ్మదకరమైనటువంటి విశ్రాంతి నొందే స్థలంలోనికి మనం చేరాలి అని అంటే ఏమి చెయ్యాలి? భూమి మీద మనం అది ఆలోచన చెయ్యాలి. ఎందుకనంటే నష్టపోయిన తర్వాత, తెలుగులో ఒక సామెత ఉంది, చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవడం అని. ఇక్కడ ధనవంతుడు అదే చేశాడు. ఏమన్నాడనంటే, భూమి మీద నాకు 5 సహోదరులు ఉన్నారు, మరలా నేను భూమి మీదకి వెళ్ళి, నీ సెలవు అయితే భూమి మీదకి వెళ్ళి, నా పరిస్థితి ఇక్కడ ఏమీ బాగోలేదు కనుక మీరైనా దేవుణ్ణి నమ్మండ్రా బాబు అని నేను మరలా ఒకసారి నా సహోదరులకి చెప్పేసి నేను వస్తాను అని అడిగినట్లుగా మన ఇక్కడ వృత్తాంతం సెలవిస్తుంది. కానీ అప్పుడు అబ్రహాం అన్నాడు, అక్కడి వారు ఇక్కడికి, ఇక్కడి వారు అక్కడికి దాటి రాజాలకుండునట్లు, లేదా భూమి మీద ఎంతోమంది దైవ సేవకులు ఉన్నారు, వారు చెప్పిన మాట వింటే నీ స్థితి వారికి రాకుండా వారు కూడా తప్పించుకునే అవకాశం ఉంటుందని చెప్పి అబ్రహాం గారు సమాధానం ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఇంతకీ ఈ పాఠంలో మనం ముగింపుగా ఆలోచించాల్సినటువంటి విషయం ఏంటంటే, పాతాళము తప్పించుకునే అవకాశం ఎక్కడుంది, ఎవరి ద్వారా ఉంది, ఎవరిని బట్టి మనకి ఆ అవకాశం కలుగుతుంది అని అంటే, కీర్తన గ్రంథంలో ఒక విలువైనటువంటి మాట మనకు కనబడుతుంది. ఏంటయ్యా విలువైన మాట అంటే, కీర్తన గ్రంథంలో ఒకసారి 99వ కీర్తన 48వ వచనంలో ఒక విలువైన మాట కీర్తనకారుడు మాట్లాడుతున్నాడు. మరణమును చూడక బ్రతుకు నరుడెవడు. అంటే అందరికీ మరణం ఉంది, అందరూ చనిపోతున్నారు, అందరూ ఈ భూప్రపంచం మీద ఏదో రోజున ఈ జీవితాన్ని ముగించవలసినటువంటి అవసరం ఉంది. అందరికీ మరణం. అందుకనే మనుషులందరూ ఒక్కసారి మృతి పొందవలెనని హెబ్రీ పత్రిక 9:27లో అందరికీ మరణం ఉంది. మరణాన్ని తప్పించుకోగలిగినటువంటి అధికారం కానీ అటువంటి స్థితి కానీ ఎవరికి భూమి మీద లేదు, నరుడుగా పుట్టిన మనుషుడికి. కాబట్టి మరణమును చూడక బ్రతుకు నరుడెవడు, పాతాళము యొక్క వశము కాకుండా తన్ను తాను తప్పించుకొనగలవాడెవడు అని అన్నాడు. పాతాళం వశం కాకుండా అంటే యాతనకరమైన స్థితిలోనికి మనం వెళ్ళిపోకుండా, ఆ బాధపడే స్థితిలోకి వెళ్ళిపోకుండా, వేదనకరమైనటువంటి స్థితిలోకి మనం వెళ్ళిపోకుండా, పాతాళ లోకము వశము కాకుండా తప్పించుకొనగలవాడు ఎవడన్నాడు.
అంటే పాతాళాన్ని తప్పించుకోవడం ఈ మనుష్యుడిగా పుట్టిన మనకు సాధ్యమా అని అంటే యేసుక్రీస్తు ద్వారా సాధ్యమే అని గ్రంథం మాట్లాడుతుంది. ఎందుకనంటే యేసుక్రీస్తు ప్రభు వారికి దేని మీద అధికారం ఉందని చదివాం మనం? మరణము మీద ఆయనకి అధికారం ఉంది. పాతాళ లోకపు యొక్క తాళపు చెవులు ఆయన స్వాధీనంలో ఉన్నాయి. పాతాళ లోకపు తాళపు చెవులు. ఇప్పుడు పాతాళంలోనికి మనం వెళ్లకుండా తప్పించుకోనాలి అని అంటే యేసుక్రీస్తు ప్రభు వారు భూమి మీద ఉండగా ఆయన ఒక వ్యవస్థను ఏర్పాటు చేశాడు. మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనంలో యేసుక్రీస్తు ప్రభు వారు స్వయంగా ఒక విషయాన్ని తెలియపరిచాడు. మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చదువుదాం. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. ఎవరితో మాట్లాడే మాటలు? ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు పేతురు గారితో మాట్లాడేటువంటి మాటలు. ఏమంటున్నారు? మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘము. ఇది చాలా ఇంపార్టెంట్. నా సంఘము, నా ఇల్లు అంటే దాని అర్థం ఏంటి? నాది తప్ప వేరే ఎవ్వరిది కాదు అని అర్థం. నా భార్య అంటే దాని అర్థం ఏంటి? ఈమె నాకు తప్ప వేరెవరికి భార్య కాదు అని అర్థం. కాబట్టి నా సంఘమును కట్టుదును అని అన్నాడంటే సంఘాన్ని కట్టింది ఎవరో? క్రీస్తు ప్రభు. సంఘం కోసం ప్రాణం పెట్టింది ఎవరో? క్రీస్తు ప్రభు. సంఘం కోసం పరలోక భాగ్యాన్ని విడిచిపెట్టి భూమి మీదకి వచ్చింది ఎవరో? క్రీస్తు ప్రభు. సంఘం కోసం తిరిగి లేచి సమాధిని జయించినది ఎవరో? క్రీస్తు ప్రభు. సంఘాన్ని కొరకు పరలోకాన్ని విడిచిపెట్టి మరొకసారి భూమి మీదకు మధ్య ఆకాశానికి వచ్చి క్రీస్తు ప్రభు సంఘాన్ని మాత్రమే తీసుకెళ్ళబోతున్నాడని గ్రంథం మాట్లాడింది. కాబట్టి సంఘము ఎవరిదనంటే క్రీస్తుది. అందుకనే అపోస్తుల కార్యగ్రంథం 20వ అధ్యాయం 28వ వచనంలో దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘము అని అన్నాడు. అంటే తన సంఘము అన్నాడంటే ఇంక మనుషులది ఎవ్వరిది కాదు అని అర్థం. ఇక్కడ మత్తయి సువార్త 16:18లో ఆ సంఘము ఎదుట, ఏ సంఘము ఎదుట? క్రీస్తు కట్టిన సంఘం ఎదుట పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవని నేను నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అంటే ఇప్పుడు పరలోకాన్ని తప్పించుకునే మార్గం మనకి ఎందులో దొరుకుతుంది? పాతాళాన్ని తప్పించుకునే మార్గం మనకి ఎందులో దొరుకుతుంది అంటే పాతాళ లోకపు తాళపు చెవులు ఎవరి చేతులు ఉన్నాయో ఆయన శరీరంలోకి మనం ప్రవేశించాలి. ఆయన శరీరం ఏంటంటే సంఘము అను శరీరము. ఆ సంఘం ఎవరిదనంటే క్రీస్తు ప్రభుది. ఆ సంఘము ఆయన రక్తముతో కడగబడి కొనబడిన సంఘము. ఆ సంఘమే రోమీయులకు రాసినటువంటి పత్రిక 16వ అధ్యాయము 16వ వచనంలో అపోస్తుడైన పౌలు గారు రోమాలో ఉన్నటువంటి క్రీస్తు సంఘముతో మాట్లాడుతూ పవిత్రమైన ముద్దు పెట్టుకొని ఒకరినొకడు వందనములు చేయుడి, క్రీస్తు సంఘములన్నీయు మీకు వందనములు చెప్పుచున్నవి అని అన్నాడు. అనంటే ఇప్పుడు క్రీస్తు కట్టిన సంఘం ఏ సంఘము? క్రీస్తు సంఘము. అది తప్ప బైబిల్ మరి ఏ ఇతర సంఘాన్ని గురించి మాట్లాడినట్లు కానీ వ్రాయబడినట్లు కానీ బైబిల్లో మన 66 పుస్తకాల్లో ఎక్కడ కూడా బాప్టిస్ట్ సంఘం అని కానీ, లోదరన్ సంఘం అని కానీ, పెంతుకోస్తు సంఘం అని కానీ, మన్నా సంఘం అని కానీ, లేకపోతే ఇతర లోకంలో ఎన్ని వందల వేల సంఘాలు ఉన్నప్పటికీ, ఎన్ని వేల సంఘాలు లోకంలో ప్రబలితమవుతున్నా లేకపోతే విస్తృతంగా క్రైస్తవ్యంలోకి చలామణి అవుతున్నా కానీ ప్రభు కట్టిన సంఘం మాత్రం ఒక్కటే అని మాట్లాడేది గ్రంథం. అందుకనే మనం ఇక్కడ చదువు మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనంలో మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘము అని అన్నాడు. అక్కడ నా అనేది ఏకవచనం, సంఘము అనేటువంటిది ఏకవచనం. నా సంఘమును కట్టుదును అన్నాడు. ఇప్పుడు ఈరోజు మన పాఠంలో మనం ఆలోచన చేసే విషయం ఏంటంటే పాతాళ లోకము వశము కాకుండా తప్పించుకునే ప్రయత్నం ఎందులో దొరుకుతుంది మనకనంటే క్రీస్తు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘములోనికి నువ్వు ప్రవేశిస్తే ఆ సంఘాన్ని పాతాళ లోకములోనికి ప్రవేశించకుండా ఆ సంఘం మీద పాతాళానికి కూడా పాతాళ లోక ద్వారములు దాని ఎదుట, దేని ఎదుట? సంఘము ఎదుట. ఎందుకనంటే సంఘము క్రీస్తు రక్తంతో కొనబడినటువంటి ప్రజలు. సంఘము క్రీస్తు రక్తములో పరిశుద్ధపరచబడి నీతిమంతులుగా తీర్చబడినటువంటి ప్రజలు. ఆ సంఘములో ఉన్నటువంటి వారు పాతాళ లోక ద్వారములు ఆ సంఘం ఎదుట నిలువనేరవు అని గ్రంథం మాట్లాడతారు. ప్రభువైన యేసుక్రీస్తు వారే స్వయంగా చెప్పి ఉన్నారు. ఎందుకనంటే పాతాళ లోకం మీద అధికారం కలిగినటువంటి వాడు ప్రభువైన యేసుక్రీస్తు. మరణము మీద అధికారం కలిగినటువంటి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు. ఆయన చేతిలో నువ్వు అంటే
ఆయన శరీరము అనేటువంటి సంఘములో నువ్వు చేర్చబడితే పాతాళ లోకము నిన్ను ఏమీ చేయడానికి అవకాశం ఉండదు. అందుకనే పా పాతాళ లోక వశము కాకుండా తప్పించుకొనగలిగిన వాడు ఎవడు అనంటే క్రీస్తు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన క్రీస్తు సంఘములో చేర్చబడితే మరణము గాని పాతాళము గాని నిన్ను ఏమీ చేయనేరవు అని గ్రంథం మాట్లాడుతుంది. కాబట్టి ఈ భూమి మీద ఉండగా మనం ఏ స్థలానికి వెళ్ళాలి? మరణం తర్వాత మన పరిస్థితి ఏంటి? మరణం తర్వాత మన గమ్యం ఏంటి? అందుకనే ప్రసంగి గ్రంథంలో మన్నైనది వెనకటి వలనే మరల మంటికి చేరును, ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకు మరలిపోవును అన్నాడు. ఇప్పుడు ఈ భూమి మీద మన శరీరం ఎంత అందంగా ఉన్నా, ఎంత ఆరోగ్యంగా ఉన్నా, ఎంత నువ్వు ఆ శరీరాన్ని నువ్వు ఎంతగా బలపరుచుకున్నా ఏదో ఒక రోజున ఈ భూమి మీద గుడారము శిథిలమైపోవునని గ్రంథం మాట్లాడుతుంది. మరి చేతులతో కట్టబడినది స్థిరమైన నివాసం మనకి ఎక్కడ ఉందనంటే పరలోకములో ఉంది. ఆ పరలోకములో ఉన్నటువంటి స్థిరమైన నివాసానికి నీ ఆత్మ చేరాలంటే ఆ పరలోకములో నిత్యము దేవునితో నీ ఆత్మను నిత్య జీవాన్ని పొందాలనంటే మరణాన్ని లేకపోతే పాతాళ లోకము వశము కాకుండా నీ ఆత్మను కాపాడుకోవాల్సిన బాధ్యత నీలోనే ఉంది, నీ దగ్గరే ఉంది. ఆ ఆత్మను కాపాడుకునే భాగ్యాన్ని దేవుడు ఎక్కడిచ్చాడంటే వాక్యము ద్వారా ఇచ్చాడు. ఈరోజు ఈ వాక్యం వింటున్నటువంటి నీవు, ఈరోజు ఈ వాక్యాన్ని గ్రంథాన్ని పరిశీలన చేస్తున్నటువంటి నీవు, నీ గ్రంథాన్ని నువ్వు చేత్తో పట్టుకుని నువ్వు వెళ్తున్నటువంటి సంఘము బైబిల్లో ఉందా? నువ్వు వెళ్తున్నటువంటి నువ్వు ఆరాధన చేస్తున్నటువంటి సంఘము క్రీస్తు కట్టిన సంఘమేనా? నువ్వు వెళుతున్నటువంటి సంఘము మనుషుల నామాలతో పిలువబడినటువంటి సంఘం అయితే అందులో రక్షణ లేదని గ్రంథం మాట్లాడింది. ఎందుకంటే అపోస్తుల కార్యగ్రంథం 4:12 వచనంలో మరి ఏ నామమునను మనం రక్షణ పొందము గాని ఈ నామముననే అన్నాడు. ఈ నామమే అన్నాడంటే మరి ఏ నామము లేదు అక్కడ. ఆ నామం ఏంటనంటే యేసు క్రీస్తు నామములో. అందుకనే యోహాను సువార్త 30వ అధ్యాయంలో, యోహాను సువార్త చివరి అధ్యాయంలో మనం చదవగలిగినట్లయితే యేసు క్రీస్తులోనే రక్షణ ఉంది. యోహాను సువార్త 20వ అధ్యాయము 31వ వచనం గ్రంథం ఎందుకు రాయబడింది అనంటే యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును నమ్మి ఆయన నామమందు జీవం పొందినట్లు. ఇది చాలా ప్రాముఖ్యం. మనుష్యుడికి జీవం ఎక్కడుంది అనంటే క్రీస్తు నామములో ఉంది. ఇప్పుడు క్రీస్తు నామం ఎక్కడ ఉందనంటే క్రీస్తు కట్టిన సంఘములో ఉంది, ఆయన నివసించు స్థలము. అందుకనే మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మనుషులకు దాసులు కాకునండి, మీ దేహము మీరు దేవుని ఆలయమై ఉన్నారని మీరు ఎరుగుదురు కదా అన్నాడు. అంటే ఇప్పుడు దేవుడు నివసించే ప్రదేశం ఏది అని అంటే క్రీస్తు తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నటువంటి పరిశుద్ధుల హృదయాల్లో దేవుడు నివసిస్తున్నాడు. ఆ పరిశుద్ధులు మాత్రమే పాతాళ లోక వశము కాకుండా తప్పించుకునే భాగ్యము క్రీస్తు రక్తం మనకు కలుగు చేస్తుంది. కాబట్టి ఈరోజు ఈ పాఠాన్ని వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులారా, ఆలోచన చేయండి. మరణం తర్వాత మనం ఏ స్థితికి వెళుతున్నాం? మరణం తర్వాత మన ఆత్మ ఏ గమ్యానికి చేరుతుంది? మరణం తర్వాత మనం ఏ స్థితిలోకి వెళ్తున్నాం? దేవుడు మనకి విశ్రాంతిని ఇవ్వాలనుకుంటే మనము ఎక్కడికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నామో ఒకసారి ఆలోచన చేయండి. దేవుడు ఉండే స్థలానికి, పరలోక రాజ్యానికి మీరు చేరాలనంటే పాతాళాన్ని తప్పించుకుని మీరు ప్రయత్నం చేయాలి. పాతాళాన్ని నుంచి తప్పించబడాలనంటే భూమి మీద ఉండగా క్రీస్తు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘములోనికి చేర్చబడాలి. నమ్మి బాప్తిసం పొంది ఆయన నామములోనికి బాప్తిసం పొంది క్రీస్తు సంఘములోనికి చేర్చబడినటువంటి వారికి, అందుకనే మరియు నువ్వు పేతురువు ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. ఆ సంఘము ఎదుట మీరు చాలా వివరంగా ఆలోచన చేయాలి. ఏ సంఘం ఎదుట? క్రీస్తు కట్టిన సంఘం ఎదుట, క్రీస్తు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం ఎదుట పాతాళ లోక ద్వారములు నిలువ నేరవని నేను నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కాబట్టి మరణం తర్వాత యాతనకరమైనటువంటి ప్రదేశానికి మనం చేరకుండా నెమ్మదికరమైనటువంటి ప్రదేశానికి చేరి క్రీస్తు వచ్చినప్పుడు ఆయన న్యాయపీఠం ఎదుట ఆయన సంఘములో ఉన్నటువంటి మనము, ఆయన రక్తంలో కడగబడినటువంటి మనము పరలోకం చేరాలంటే క్రీస్తు రాజ్యములో ఉండాలి, క్రీస్తు సంఘములోకి చేర్చబడాలి, క్రీస్తులో మనము క్రీస్తుని ధరించుకుని భూమి మీద జీవించాలి. అలా జీవించినటువంటి వారు మరణాన్ని, పాతాళ లోకాన్ని తప్పించుకునే భాగ్యము ప్రభువైన యేసుక్రీస్తు మనకు అనుగ్రహిస్తున్నారని తెలియచేస్తూ ఈ పాఠము ద్వారా మనం ఆలోచించిన విషయం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు పాతాళము మీద, మరణము మీద, మృతుల లోకము మీద అధికారము కలిగిన దేవుడు అని మనం ఆలోచన చేస్తాం.
దేవుని చిత్తమైతే మరొక విషయంతో మరొకసారి మనమందరము కలుసుకునే పర్యాంతము దేవుని మహాకృప మనకు తోడై ఉండాలని తెలియచేస్తూ ఓపికగా ఉన్న మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. దేవుని చిత్తమైతే మరొకసారి మనం అందరము సజీవులుగా ఉండి మరొక విషయంతో మనం ఆలోచన చేసే ప్రయత్నం దేవుడు మనకు అనుగ్రహించాలని, అట్టి కృప అట్టి దీవెన ఆశీర్వాదాలు దేవుడు మనకు తోడుగా ఉంచాలని తెలియచేస్తూ దేవుని హృదయపూర్వకంగా కోరుతూ మీలో ప్రతి ఒక్కరికి వందనాలు తెలియచేస్తూ ముగిస్తున్నాను. అందరికీ నా హృదయపూర్వక వందనాలు. నందు ఉన్న వారికి ఏ శిక్ష విధియు లేదుగా, క్రీస్తు